తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మే 7 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ పరిరక్షణ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని మే 7 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మే 7 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 7 నుంచి కూడా సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధానంగా 24 డిమాండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఉంచారు. తమ సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ఆ మధ్యకాలంలో 2 నెలల క్రితం కూడా ఇటు ఆర్టీసీ సంబంధించిన ఎండి సజ్జనర్ కూడా కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. మరి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం కూడా స్పందించకపోవడంతో మరి ఆర్టీసీ సమ్మె చేయడమే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ఇటు ఆర్టీసీ కార్మికులు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదు. ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ గాని ఇటు ఆర్టీసీ ఎండి సజ్జన నుంచి కూడా స్పష్టమైన హామీ లేకపోవడంతో మరి సమ్మె తప్పేటట్లు లేదని కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ కార్మికుల నాయకులు కూడా స్పష్టం చేశారు. మరి ఇప్పటికే ఇటు ఆర్టీసీ సంఘాలు 6 ఉన్నాయి. మరి 6లకు సంబంధించి కూడా అన్ని కూడా ఏకతాటిపై వచ్చి మరి త్వరలోనే సమ్మె చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులకు సంబంధించి కూడా మరి సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా కండక్టర్లకు సంబంధించి కూడా మరి డిఏ పెంపుదలకు సంబంధించి కానీ తర్వాత ఇటు సాలరీ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు తమ అవర్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వారికి సంబంధించి కూడా మరి సమాన పనికి సమాన వేతనం కూడా ఆర్టీసీ కార్మికులు కూడా అడుగుతున్నారు. ఇక మరోవైపు ఇటు ఆర్టీసీలోకి మరి ప్రైవేట్ వెహికల్స్ అంటే ప్రైవేట్ బస్సులు తీసుకురావడం, వాటికి మరి ఆర్టీసీ సంబంధించి బస్ స్టాండ్ లోనే వాటికి స్టేషన్ కూడా కలిగేయడం, మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రైవేట్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో మరి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా కొంతవరకు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా పేర్కొన్నాయి. మేజర్ గా ఇటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అంటే డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించి కూడా ఇటు ఉద్యోగ భద్రత కల్పించడంలో, అదేవిధంగా వారికి సంబంధించిన శాలరీస్ కానీ ఇటు కండక్టర్ సంబంధించిన సమస్యలు కానీ లేడీ కండక్టర్ల సమస్యలు సాల్వ్ చేయడంలో మాత్రం మరి ఇటు ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కూడా పూర్తిగా విఫలమైంది. మరి ఎప్పుడు కూడా అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి గవర్నర్ కూడా దస్తం వెళ్ళింది. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు కూడా చేయకపోవడం, మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మేనిఫెస్టో కూడా పెట్టారు. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మరి ఈ ప్రక్రియ కూడా ఇంతవరకు జరగలేదు కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి ఇప్పటికే ఇటు పలుమార్లు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. ఆ మధ్య నెల క్రితం కూడా ఇటు సిబిఎస్ వద్ద కూడా కరపత్రాలు కూడా పంచి ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులందరూ కూడా ఏకంగా కూడా చేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తమ 24 ప్రధానమైన డిమాండ్లు కూడా నెరవేర్చాలని కూడా ఆర్టీసీ కార్మికులు పలుమార్లు అంటే ఇటు ఆర్టీసీ తమ జేఏసీ నాయకులు థామస్ రెడ్డి గాని, రాజిరెడ్డి గాని పలువురు ఆర్టీసీ కార్మికుల నాయకులు కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినా కూడా మరి ప్రభుత్వం నుంచి ఇటు ఆర్టీసీ ఎండి నుంచి కూడా ఎలాంటి హామీ లేకపోవడంతో మరి తమకు సమ్మె కంపల్సరీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా పలుమార్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి త్వరలోనే అంటే మే 7న కూడా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె సైరన్ మోగి ఉన్నారు. మరి ఆర్టీకి సంబంధించిన ఉద్యోగులు అదేవిధంగా కండక్టర్లు డ్రైవర్లు అంతా కూడా సమ్మెలో పాల్గొంటారు కాబట్టి
మరి ఆర్టీసీకి సంబంధించిన యజమాన్యం గాని ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ గాని మరి ప్రభుత్వం గాని ఏం చర్యలు తీసుకుందో చూడాలి. మరి వీరిపై ఏమైనా ఎస్మా ప్రయోగిస్తారా, లేకపోతే ప్రభుత్వ అంటే ఆర్టీసీలకు సంబంధించి ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి మరి కొత్తగా కూడా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొస్తాయి కాబట్టి మరి దీనిపై ప్రధానంగా కూడా ఆర్టీసీ కార్మికులుగా ఆరోపణ చేస్తున్నారు. మరి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కూడా మరి ఆర్టీసీ యజమాన్యం గాని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్న చర్యల పట్ల కూడా కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు మరి ఎంప్లాయీస్ కార్మిక సంఘాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రధానంగా తమ డిమాండ్స్ కూడా నెరవేర్చారని కూడా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మరి చర్చలకు పిలుస్తారా లేదా దానిపై కూడా చూడాలి. మరి ఇప్పటికైతే మరి సమ్మె చేసేందుకే ఇటు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. ఎందుకంటే దాదాపుగా రెండు నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మరి ఇటు ఆర్టీసీ ఎండి సజ్జన దృష్టికి తీసుకెళ్లినా ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం మరి సమ్మె చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం పునరాలోచిస్తుందో చూడాలి. మరి చర్చకు పిలుస్తారా లేదా, ఎందుకంటే ఇంకా 7 days మాత్రమే ఉంది. మరి 7 days లో మరి రాష్ట్ర ప్రభుత్వం గాని ఇటు ఆర్టీసీ యజమాన్యం గాని మంత్రి పొన్నం ప్రభాకర్ గాని మరి ఆర్టీసీ కార్మికుల నాయకులను కూడా చర్చలకు పిలుస్తారా లేదా, మరి సమ్మెకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే మరి వీళ్ళు నోటీస్ ఇచ్చినా కూడా మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మరి మే 7 నుంచి కూడా మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు కూడా మరి ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా సమ్మె చేసేందుకు సిద్ధం అవుతున్నారు కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగితే మాత్రం రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా దాదాపు రోజుకు 1 కోటి పైగా జనాభా అంతా కూడా రవాణా ప్రధానంగా ఆర్టీసీ కార్మికులే ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మరి నెలవారీకి కూడా దాదాపు కోట్లలో కూడా ఆర్టీసీకి చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగితే మాత్రం మొత్తం రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి మరి ఇటు ఆర్టీసీ కార్మికులను జేఏసీ నాయకులను కూడా చర్చకు పిలిస్తే బాగుంటుందని కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళు న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నారు కాబట్టి మరి ఇటు ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుకు సంబంధించి కానీ ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులు అదేవిధంగా ఇటు కండక్టర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం, అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దానికి సంబంధించి కానీ ఇటు డిఏ పెంపుదలకు సంబంధించి కానీ అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి కూడా వీటన్నిటిపై కూడా ప్రధానంగా డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి మరి వీటిని వెంటనే మరి ఆర్టీసీ ఉద్యోగుల చర్చలకు ఆర్టీసీ సంఘాల నాయకులు కూడా చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించాలని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరుతున్నారు కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మె చేసేందుకే సిద్ధం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.